హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ బాలు. ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్ కీవర్డ్ షార్ట్ కీస్ చూస్తున్నాం. ఈరోజు డే 1. ఫస్ట్ షార్ట్ కీస్ వచ్చేసి కంట్రోల్ ఏ. ఏదైనా మనం ఒక సెల్ని షీట్లో సెలెక్ట్ చేసి ఆ కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే టోటల్ షీట్ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. అదే మనము ఒక పర్టికులర్ ఈ బాక్స్లో ఈ టేబుల్లో కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే ఓన్లీ ఇది మాత్రమే సెలెక్ట్ అవుతుంది. అదే మనం ఈ బాక్స్కి చేయమంటే కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే బాక్స్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ బి. కంట్రోల్ బి అంటే బోల్డ్. ఇప్పుడు మనం ఈ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ బి ప్రెస్ చేస్తే ఆ లెటర్స్ థిక్గా కనిపిస్తాయి, బోల్డ్గా. ఓకేనా? తర్వాత వచ్చేసి కంట్రోల్ డి, ఫిల్ డౌన్ అంటే ఇప్పుడు మనము ఇదొక్కటి సెలెక్ట్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే మనకు ఇలా వస్తాయి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. నాకు ఇలా కాదు, పైన వాల్యూస్ డూప్లికేట్ వాల్యూస్ అవే సేమ్ కింద రావాలా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టోటల్ బాక్స్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ డి ప్రెస్ చేస్తే సేమ్ పైన వాల్యూసే కింద వచ్చేస్తాయి, సేమ్ టు సేమ్. ఇప్పుడు మనం కంట్రోల్ ఈ ఫ్లాష్ ఫిల్. కంట్రోల్ ఈ అంటే ఇప్పుడు మనకు ఈ నెంబర్స్ ఉన్నాయి, ఎట్లున్నాయి? ఫస్ట్ ఎస్టీడీ వచ్చేసి కామన్గా 8855 ఉంది. మళ్ళీ 4 నెంబర్స్ వచ్చేసి ఏదో ర్యాండమ్గా ఉన్నాయి. మనకేం కావాలా? ఆ ఎస్టీడీ నెంబర్ తీసేసి ఏదైతే డిఫరెంట్గా ఉన్నాయో ఆ నెంబర్ కావాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్లో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకొని, అంటే ఆ ఫస్ట్ మనం ఒక టైప్ చేసుకో ఫ్లాష్ ఫైల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఎస్టీడీ నెంబర్ ఉంది కదా, 88551234 ఉంది. దాంట్లో ఎస్టీడీ కామన్ అయింది 8855 ఉంది. కానీ డిఫరెంట్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? 1234 ఉంది. ఫస్ట్ మనం 1234ని ఎంటర్ చేసేసుకున్నాం. ఏదైతే డిఫరెంట్గా ఉందో ఇప్పుడు మనకేం కావాలా? ఏదైతే డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయో అవి రావాలా. ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసేసుకొని కంట్రోల్ ఈ కొట్టేస్తే ఏమేమైతే డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయో అవి వచ్చేస్తాయి, పక్కకు వచ్చేస్తాయి.